వెల్కమ్ టు పోస్ట్ 360 న్యూస్. బుద్ధం శరణం గచ్చామి అని ఆనాడు అంటే యుద్ధం శరణం గచ్చామి, యుద్ధం తప్ప వేరే మార్గం లేదు అని సాటి చెప్పే ఈ యుద్ధ ప్రవర్తన దేనిపై ఆధారపడి ఉంది? బేరుత్లో రాచుకున్నటువంటి నిప్పు భారత్కి అంటనుందా? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చకచక మెల్లిగా విశ్వయుద్ధం వైపు అడుగులు వేస్తున్నాయి. అమెరికా ఎలక్షన్స్ కన్నా ముందే ఇరాన్ ఇజ్రాయిల్ భీకర యుద్ధం ప్రారంభమైతే అణుయుద్ధం తప్పదా? ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉందా? అణుయుద్ధమే జరిగితే మహావినాశం తప్పదు. ఒకవేళ అణుయుద్ధమే చేయాల్సి వస్తే ఏ దేశం ఎటువైపు నిలబెడుతుంది అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఇరాన్ జరిపిన దాడికి ప్రత్యుత్తరంగా ఇజ్రాయెల్ కూడా అణుయుద్ధాన్ని ప్రారంభించనున్నట్లు నెతన్యాహు ప్రభుత్వంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే ఒకవేళ నిజమైతే అణుయుద్ధం తప్పదా? ఒకవేళ అణుయుద్ధమే వస్తే భారతదేశాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇక అమెరికా హిరోషిమా నాగసాకిపై జరిపినటువంటి సీన్ రిపీట్ కానుందా? అవుననే చెప్తున్నాయి. ఒకవేళ అణ్వాయుధ యుద్ధమే చేయాల్సి వస్తే రష్యా ఎటువైపు ఉంటుంది? ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసిన, ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసిన మిడిల్ ఈస్ట్ కంట్రీకే కాకుండా యావత్ ప్రపంచానికే ముప్పుగా పరిగణించబడుతుంది ఈ అణ్వాయుధ యుద్ధం. గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. తాజాగా అమెరికా జరిపినటువంటి పరిశోధనలో శాటిలైట్ ఫోటోస్ వెలువడ్డాయి. ఇరాన్ అండర్ గ్రౌండ్ లో న్యూక్లియర్ సిటీని సిద్ధంగా చేస్తున్నట్టు నమూనాలు కూడా పంపించింది. దీనితో షాక్ అయిన అమెరికా రెడ్ అలర్ట్ లో పడిపోయింది. ఒకవేళ అణ్వాయుధ యుద్ధమే చేయాల్సి వస్తే ఏ దేశం ఎటువైపు నిలబడుతుందనేది ఇప్పుడు అతిపెద్ద సమస్య. సగానికి పైగా దేశాలు రష్యా మరియు అమెరికాపై ఆధారపడి బతుకుతున్నాయి. కొన్ని దేశాలైతే ఆర్థిక పరిస్థితిని కూడా తట్టుకొని మరి ఈ 2 దేశాలకు న్యూట్రల్ గా ఉంటాం బాబోయ్, మమ్మల్ని లాగొద్దు మూడో ప్రపంచ విశ్వయుద్ధానికి, ఆల్రెడీ మేము ఆర్థిక పరిస్థితులతో కొట్టుముట్టాడుతున్నామని చెప్పేసి చెప్పకనే చెప్పాయి. మొన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ దాడితో తన సత్తా ఏంటో చాటుకుంది ఇరాన్. 200 క్షిపణులతో 2100 కిలోమీటర్ల దూరంలో ఏ దేశాన్నైనా మేము విడిచిపెట్టేది లేదు. అవసరమైతే భారతదేశం మా వైపు ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత, ఈవెన్ ఆ న్యూక్లియర్ జోన్ అటాక్ జోన్లోకి భారత్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రపంచ యుద్ధం కాస్త అణుయుద్ధంగా మారక ముందే త్వరితగతంగా చర్యలు తీసుకోవాలి, ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎన్ని శాంక్షన్స్ విధించినప్పటికీ యునైటెడ్ నేషన్స్ మాటను బేఖాతారు చేస్తూ తమ మాట నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. 2 కంటే 3 లేదా 4 దేశాలు యుద్ధంలో ఎప్పుడైతే పాల్గొంటాయో అప్పుడు అది విశ్వయుద్ధంగా మారుతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది కేవలం వరల్డ్ వార్ 3 ప్రారంభం అవుతుందా కాదా అని. వరల్డ్ వార్ 3 ప్రారంభం ఇంకా కానట్టే అని చెబుతున్నాయి కొంతమంది నిపుణుల సూచనలు. ఎందుకంటే ఇప్పటి వరకైతే ప్రాక్సీ వార్స్, ఎదురు బదురు యుద్ధాలు అయితే చేసుకోలేదు, కానీ చిన్న దేశాలతో కలిసి యుద్ధాలు చేసిన దేశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో భాగంగా ఇరాన్ లెబనాన్తో కలిసి ఇజ్రాయెల్పై దాడికి ప్రయత్నం చేయడం, ఇరాన్ లెబనాన్తో కలిసి ఇజ్రాయెల్పై దాడికి ప్రయత్నం చేయడం, హమాస్, హిజ్బుల్లా, హూతీ వంటి చిన్న గ్రూపులతో జత కట్టి యుద్ధాన్ని ఇప్పటి వరకు ఇరాన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చకచక మెల్లిగా విశ్వయుద్ధం వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రతి ఒక్క దేశం యుద్ధానికి సిద్ధంగా ఉంది. దాదాపు వరల్డ్ వార్ 2 తర్వాత మొదటిసారి ఇన్ని దేశాలు యుద్ధం వైపు ఆసక్తిగా చూడడం. వరల్డ్ వార్ 2 మిగిల్చిన బాధలు, కన్నీరు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు మరవకన్నా ముందే అయ్యా మనం స్మార్ట్ సిటీగా ఎదుగుతున్నాం, మనము విశ్వ ఖండాంతరాలకు మనిషిని ఏ విధంగా పంపాలి, గగనతలంలోకి మనం ఏ విధంగా ప్రయోగాలు చేయాలి, ఇంత ఎత్తుకు ఎదిగినటువంటి అన్ని ప్రపంచ దేశాలు మళ్ళీ వరల్డ్ వార్ 2 మిగిల్చిన దుఃఖాన్ని మళ్ళీ తిరిగి పొందాలని అనుకుంటున్నాయా? అవును,
అనుకుంటున్నాయి. ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం, మరో దేశం ఆర్థిక పరిస్థితులతో కొట్టుమిట్టాడడం, మరో దేశంలో తాగడానికి నీళ్లు లేవు, కనీస వసతులు లేని దేశాలు ఎన్నో. ఇలాంటి సందర్భంలో అణ్వాయుధ యుద్ధం జరిగితే దరిదాపులుగా అన్ని దేశాలు దూర్చిపెట్టుకుపోతాయి, మటుమాయమైపోతాయి. మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మిగిల్చే ఈ వరల్డ్ వార్ 3 ఏ విధంగా సాగబోతుంది? అసలు వరల్డ్ వార్ 3 జరిగితే, ఒకవేళ వరల్డ్ వార్ 3 జరిగితే ఆర్థిక నష్టమే తప్ప దేశ పురోగతి కనిపించడం లేదు అని నిపుణులు చెప్పుకొస్తున్నారు. కరోనా నుంచి తేరుకొని బతుకు జీవుడా అని బతుకుతున్నటువంటి కొన్ని దేశాలకు ఇది ముప్పుగా పరిగణిస్తుంది. ఆయుధాలు అమ్మేది వాళ్లే, ఆయుధాలు కొనుగోలు చేయమని ప్రోత్సహించేది వాళ్లే, కథన రంగంలోకి పంపించేది వాళ్లే. హాస్యాస్పదంగా మారినటువంటి 10 దేశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందా? వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయినా మాకేమి సంబంధం లేదు, మా ఆయుధ కర్మాగారంలో ఆయుధాలన్నీ ఖాళీ కావాలి, మా జేబులు నిండాలి అని చూస్తున్న అమెరికా, రష్యా లాంటి దేశాలు ప్రపంచ దేశానికి ఏం సందేశం ఇస్తున్నాయి? ప్రతి దేశాన్ని యుద్ధానికి ఉసగొల్పే పెద్ద పెద్ద దేశాలు ఉన్నప్పటికీ ఆయుధ కర్మాగారాల్లో ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకునే ఈ పెద్ద దేశాలు, పెద్దనలుగా చెప్పుకునేటటువంటి అమెరికా మరియు రష్యా మరియు చైనా లాంటి దేశాలు ప్రపంచ మానవాళికి ఏం సందేశం ఇస్తున్నట్టు? బుద్ధం శరణం గచ్చామి అని ఆనాడు అంటే యుద్ధం శరణం గచ్చామి, యుద్ధం తప్ప వేరే మార్గం లేదు అని సాటి చెప్పే ఈ యుద్ధ ప్రవర్తన దేనిపై ఆధారపడి ఉంది? హిరోషిమా నాగసాకిపై అణుబాంబు విస్ఫోటనం. దీని కారణంగా జపాన్ ఇప్పటి వరకు తేరుకోలేకపోయింది. అప్పుడు ఒక అణుబాంబుతోనే ఒక దేశం మట్టు పెడితే ఇప్పుడు 10 దేశాలు, వందల కొద్ది అణుబాంబులు. ప్రపంచం ఎటువైపు వెళ్తుంది? ఇలా చెప్పుకుంటూ పోతే 10కి పైగా దేశాలు ఇప్పుడు యుద్ధ వాతావరణంలోకి నెట్టివేయబడ్డాయి లేదా కావాల్సని యుద్ధంలోకి తీసుకురావడం జరిగింది. ప్రపంచం మొత్తంలో ఆర్థిక పరిస్థితి స్తంభించింది. దీని ద్వారా షేర్ మార్కెట్ విలువలు తగ్గడం, దీని ద్వారా ప్రతి ఒక్క దేశం యొక్క ఆర్థిక పరిస్థితిపై చాలా పెద్ద ప్రభావం పడే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు గ్లోబల్ వార్మింగ్, ఇంకోవైపు ఆకలి చావులు కేకలతో కొట్టుమిట్టాడుతున్న ద్వేషాలు వద్దయ్యా, ఈ యుద్ధం జరిగితే మా దేశాలతో పాటు ప్రపంచం మొత్తం అంతరించే పరిస్థితిలో ఉందని మొరబెట్టుకుంటున్నా కూడా ఒకవైపు యునైటెడ్ నేషన్స్ ఎన్ని శాంక్షన్స్ యుక్రెయిన్ మీద, ఇరాన్ మీద శాంక్షన్స్ విధించినప్పటికీ ఎటువంటి లాభం లేకుండా పోయింది. ఒకవైపు ఫ్రాన్స్, మేము ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేస్తాం, కానీ ఎవరికి మద్దతు తెలుపుతామో అనేది చివరి వరకు చెప్పమని చెప్పుకునే వచ్చారు. కానీ బ్రిటన్ సైలెంట్ అయిపోయింది. ఇలా ప్రతి ఒక్క పెద్ద దేశాలన్నీ కొన్ని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ట్విట్టర్ వేదికగా భారత్ని నింద చేశారు. ఎలా అంటే భారత్ ఇస్లామిక్ కంట్రీస్ యొక్క శత్రువని, భారత్ ఎప్పుడు కూడా ఇస్లామిక్ కంట్రీస్ యొక్క మిత్రత్వ దేశం కాలేదని, అదొక చీడపురుగు లాంటి దేశం అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా బహిరంగంగా చెప్పకనే చెప్పుకొచ్చారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ఒకవేళ అణుయుద్ధమే వస్తే భారతదేశం అమెరికాకు సపోర్ట్ చేసిన, భారతదేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన, ఇప్పటికే ట్విట్టర్ వేదికగా భారత్ తమ శత్రు దేశంగా ప్రకటించుకున్న ఇరాన్ ఇప్పుడు ఒకవేళ అణుయుద్ధం వస్తే తన అండర్ గ్రౌండ్ నిల్వల్లో అణ్వాయుధ పరీక్షలు జరుపుతున్న ఇరాన్ ప్రతి ఒక్క దేశాన్ని టార్గెట్ చేయాలని చూస్తుందా? ఇస్లామిక్ ఖలీఫత్ని తిరిగి తీసుకొస్తామంటున్న ఖుమేనీ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? మళ్ళీ ఇస్లామిక్ ఖలీఫత్ని తిరిగి తీసుకొస్తామని, ఇజ్రాయెల్ని మిడిల్ ఈస్ట్ ప్రపంచం నుంచి నామరూపాలు లేకుండా చేస్తామని, ఇజ్రాయెల్ ఒక వైరస్ లాంటిదని, దాన్ని తీసేసేదాకా మేము ఊరుకోమని ఖమేనీ గట్టిగానే చెప్పుకొచ్చారు. ఒకవేళ అణ్వాయుధ యుద్ధమే చేయాల్సి వస్తే రష్యా ఎటువైపు ఉంటుంది అనేది అతిపెద్ద క్వశ్చన్. ఒకవేళ రష్యా తనను తాను రక్షించుకోవడానికి అని యుక్రెయిన్తో యుద్ధం ప్రారంభించినప్పటికీ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో రష్యా యొక్క నిజమైన నీతి ఏంటో ఇప్పుడు బయటపడనుంది. బేరూత్లో జరుగుతున్నటువంటి దాడుల్లో ఇస్లామిక్ కి సంబంధించినటువంటి కొన్ని గ్రూపులు కూడా ఉన్నట్టు సమాచారం. ఐరన్ డోమ్ ఎన్ని రోజుల వరకు కాపాడుతుందో తెలీదు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకొన్ని రోజుల్లో అణుయుద్ధమే శరణు, అణుయుద్ధం తప్పదు అని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అమెరికా ఎలక్షన్స్ కన్నా ముందే ఇరాన్ ఇజ్రాయిల్ భీకర యుద్ధం ప్రారంభమైతే అణ్వాయుధ యుద్ధం తప్పదు. ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత ట్రంప్ అధికారంలోకి వస్తే ఏదైనా సిచ్యువేషన్ మారుతుందా? ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపుతారా?
అనే యోచనలో కూడా ప్రపంచ దేశాలు అమెరికా వైపు చూస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఒకవేళ అణుయుద్ధమే జరిగితే మహా వినాశం తప్పదు. ఇక ప్రపంచ దేశాలన్నీ నామరూపాలు లేకుండా పోతాయి అని నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా లేదు, మేము అణుయుద్ధమే చేస్తాం, ఇక ముగిసింది, టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, వరల్డ్ వార్ 3లోకి ఎంటర్ అయ్యాము, అణుయుద్ధం కూడా తప్పదు అనుకుంటే మేము చేసేస్తామని ఒకవైపు చైనా, ఒకవైపు ఇరాన్, మరోవైపు రష్యా, మరోవైపు అమెరికా ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరినొకరు కొట్టుమిట్టాడుకుంటూ తారాస్థాయికి చేరినటువంటి ఈ అణుయుద్ధంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మిడిల్ ఈస్ట్ లో జరిగే ప్రతి ఒక్క యుద్ధ అప్డేట్ గురించి ఇప్పుడే పోస్ట్ 360 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యుద్ధ వార్తలతో, మరిన్ని వార్ అప్డేట్స్ తో, మిడిల్ ఈస్ట్ లో జరిగేటటువంటి ప్రతి ఒక్క యుద్ధానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క న్యూస్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్.